నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మసాలా గుత్తి వంకాయ కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందుగా కర్రీ తయారు చేయడానికి చిన్నగా ఉన్న తెల్ల వంకాయలు 10 తీసుకుని బాగా కడిగి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసిన వాటర్లో వేశాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టిన తర్వాత 2 స్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు 2 స్పూన్లు వేసి వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్ల నువ్వులు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా నువ్వులు వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా జార్లో వేసుకోవాలి. రెండు స్పూన్ల కారం వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి 4 లవంగాలు 2 యాలకులు వేసుకోవాలి. వేయించిన జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిశ్రమం ఈ విధంగా ఉండాలి. తర్వాత సాల్ట్ వేసిన వాటర్లోంచి వంకాయలు తీసుకుని ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసిన మిశ్రమం కట్ చేసుకున్న వంకాయల మధ్యలో పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా స్టఫ్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. సాజీరా దాల్చిన చెక్క వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. వేయించిన మెంతుల పౌడర్ 1/2 స్పూన్ వేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత వంకాయలు వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పుదీనా ఆకులు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత మరో నిమిషం పాటు
ఈ విధంగా ఉడకనివ్వాలి. తర్వాత గ్రైండ్ చేసిన మిశ్రమం గిన్నెలో వేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిశ్రమం వేసిన తర్వాత ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. 2-3 స్పూన్ల చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం తగినంత వాటర్ వేసి కలుపుకోవాలి. 1/2 స్పూన్ కసూరి మెంతి వేస్తున్నాను. కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి వంకాయలు ఉడికేదాకా ఉడికించుకోవాలి. తర్వాత ఈ విధంగా ఉంటుందండి. వంకాయలు ఈ విధంగా మెత్తగా ఉడకాలి. పావు స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. వైట్ రైస్లోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.